దూరం చేసుకున్నాను. ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని, మొత్తం నిన్ను ప్రేమించిన పాపానికి నాకు సరైన శిక్ష పడాలి. దానికి కారణం చావే. నాకు చావు కావాలి. చివరిసారిగా నా బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడాలనిపిస్తుంది. పనిచేసేటప్పుడు ప్రేమలో విషమే తప్ప స్నేహంలో మాధుర్యం కానీ తల్లిదండ్రుల అనురాగం కానీ నీకు గుర్తుకు రాలేదారా? అరే శ్రీ, లేరా 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 శ్రీ శ్రీ శ్రీ. ఎక్కడ ఉన్నావు? హలో, చెప్పరా శివ. అమలాపురం ఉన్నాను రా. అర్జెంటుగా రారా. ఏమైందిరా? ఆ తర్వాత చెప్తాను, త్వరగా రా. ఏమైంది చెప్పు అసలు. మన శ్రీగాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అవునా? లేగు లేగరా, లేగు. అరే శ్రీ, లేగరా. శ్రీ లేగు, లేరా. లేగు, లేగరా. లేగు లేగు లేగు. కలుతారు కలుతారు. రే చూడు చూడు చూడురా. రే లేపురా లేపు. ఎందుకు చేసావు ఈ పని? అసలు ఎందుకు చేసావు? ఇక్కడ కోసుకున్నావు, అది ఇక్కడ కోసుకుంటే దరిద్రం వదిలిపోయేది. ఎందుకురా అలాగంటావు? వాడు ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు. ఇంకెలా అనాలి? ప్రాణంగా చూసుకుని అమ్మని మర్చిపోయి 24 ఏళ్ళు నెత్తిన పెట్టుకుని పెంచిన నాన్నను మర్చిపోయి 3 సంవత్సరాల క్రితం పరిచయం దానికోసం చచ్చిపోతానంటున్నాడు. ఇంకెలా అనాలి మరి? నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు ఒక్క క్షణం నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించావా? కళ్ళ ముందే కన్న కొడుకు చనిపోతే వాళ్ళు పడే కడుపు కోత ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇవన్నీ మీరు ఆలోచించరే. లవ్ చేసామా, మోసం చేసిందా, చచ్చిపోయామా, అంతేరా జీవితం. శ్రీ, ఈ రోజుల్లో లవ్ అంటే ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం పవిత్రమైన ప్రేమ పేరు వాడుకుంటున్నారా. 5% నిజమైన ప్రేమ ఉంటే 95% అంతా ఫేకేరా. ప్రాణం లేని దీపమే 10 మందికి దారి చూపిస్తుందిరా. అన్నీ ఉన్న మనం
అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడని ప్రతి దానికి చావే పరిష్కారం అని భావిస్తున్నావురా. అయినా నీలాగా నాలాగా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఈ రోజులో పనికిరారా. 3 రోజులు తిరిగి 4వ రోజు కడుపు చేసి వదిలేసే వాళ్ళే నమ్ముతారు, వాళ్ళే నచ్చుతారు వాళ్ళకి. లవ్ అంటే లైఫ్లో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత ఉండే వాల్యుబుల్ లైఫ్ గురించి మనం మర్చిపోయి సూసైడ్ చేసుకుంటే మా అయితే 4 రోజులు ఏడుస్తారేమో, ఆ తర్వాత మావులే. అది హ్యాపీగానే ఉంటుంది, ఇంకొకరితో హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. మనకేరా ఈ పోట్లన్నీ. అయినా ఎవరితో మోసం చేసిందా నువ్వు చాటం ఏంట్రా? లేచి రివెంజ్ తీర్చుకో. నీ రివెంజ్ ఎలా ఉండాలంటే నీ గోల్స్, నీ డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేసి నువ్వు ఈ స్థాయిలో ఉంటే అది చూసి ఇలాంటోనా నేను వదులుకున్నదని కుమిలి ఆడవాళ్ళరా. ప్రపంచంలో అమ్మాయి కోసం ఫ్రెండ్స్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారేమో, కానీ అదే ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్లో ఉంటే ఒంటరిగా వదిలేసిన ఫ్రెండ్స్ మాత్రం లేరు. నీ హ్యాపీనెస్లో నేను గుర్తురాకపోయినా పర్లేదు, నీ కష్టాల్లో నేను ఓదార్చి ఒక ఫ్రెండ్ ఉన్నాడని మాత్రం మర్చిపోద్దు. రే ఏడవకురా, నీలో మార్పు వస్తుందని తప్ప నీ పైన ఇప్పుడు కోపం లేదురా. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానో, ప్రేమ విఫలమైందనో ఆత్మహత్యల జోలికి పోవద్దు. పరీక్షలు మళ్ళీ వస్తుంటాయి, ప్రేమ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. కానీ నీలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులకు ఆ భగవంతుడైనా తీర్చివ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి.